గతముందాట జనంబులారమ్రోకుడి స్వశక్తి చేతనాయానే మమున్ సృజించే మాటిచే స్వశక్తి చేతనాయానే మమున్ సృజించే మాటిచే భ్రమించు గొర్రె రీతిగా దపంగా మళ్ళీ చేర్చేను తపంగా మళ్ళీ చేర్చేను యెహోవా గతముందాట జనంబులారమ్రోకుడి సుకీర్తి పాడి గొంపులై ప్రసిద్ధి చేతుమాయనం సుకీర్తి పాడి గొంపులై నీవే దేవుడవు, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. నరులరా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించినను నిన్నటి వలెనున్నవి, రాత్రి అందలి ఒక జాము వలెనున్నవి. వరద చేతనైనట్టు నీ వారిని పారగొట్టి వేయగా వారు నిద్రింతురు. ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు. ప్రొద్దున అది మొలిచి చిగురించును, సాయంకాలంన అది కోయబడి వాడవారును. నీ కోపం వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచునే మా దినములను గడిపితిమి. నీ తూర్పును విడిచినట్లు మా జీవిత కాలము జరుపుకొందుము. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే అది త్వరగా గతించును. మేము ఎగిరిపోదుము. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను? నీకు చెందవలసిన భయము కొలది పుట్టు. నీ క్రోధం ఎంతో ఎవరికి తెలియను? మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బుజ్జయ్యగా పుట్టి జక్కయ్యగా తన జీవితాన్ని చాలించి నిత్య విశ్రాంతికి కొనుకోబడినటువంటి ప్రియమైన తండ్రి గారి పక్షాన మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు పేరిట నేను ఆదరిస్తూ ఉన్నాను. ఈ లోకంలో మానవుడు ఎంతకాలం జీవించినప్పటికీ ఈ లోక నివాసం అనేది తాత్కాలికమైనదని, అశాశ్వతమైనదని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. బైబిల్ అంటుంది, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. మరణము అని అంటే ఈ లోక నివాసాన్ని విడిచి దేవుని నివాసంలోనికి ప్రవేశమే మరణం. మరణము జీవితానికి ముగింపు కాదు. డెత్ ఈస్ నాట్ ఎండ్ ఆఫ్ ద లైఫ్. మరణము ఒక విధంగా చెప్పాలంటే ఫ్రమ్ గెస్ట్ హౌస్ టు రెస్ట్ హౌస్. ఈ లోక సంబంధమైనటువంటి విడిది నుండి శాశ్వతమైనటువంటి నివాసంలోనికి ప్రవేశమే మరణం. ప్రభువు యేసుక్రీస్తు వారు తన శిష్యులతో చెప్పాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. దేవుడు మన శాశ్వత నివాసం అని దేవుని వాక్యం మనకు సెలవిస్తున్నది. రెండవది, మరణం అనేది దేవుని యొక్క పిలుపు అని రాయబడింది. బైబిల్ అంటుంది, నరులారా సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగ చేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. అపోస్తులుడైన పౌలు కొలొస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం
మీ కొరకును లౌకికీయ వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుతున్నానో మీరు తెలుసుకోగలుగుతున్నారు. వారు ప్రేమ యందు హత్తుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమయ్యున్న క్రీస్తుని స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలెనని వారందరి కొరకు పోరాడుతున్నారు. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచకుండునట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. నేను శరీర విషయములో దూరముగా ఉన్నను, ఆత్మ విషయములో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందరి మీ స్థిర విశ్వాసమును చూసి ఆనందించుతున్నాను. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి పైన పరిపూర్ణతతో అనుబంధమైన ప్రేమ ధరించుకుని క్రీస్తు అనుగ్రహించిన సమాధానము మీ హృదయములలో ఏలుచున్ననియుడి. ఇందుకొరకు దేవుని ఎందు ప్రియమైన వారులారా, ఈ ఉదయకాల సమయంలో మన సహోదరుడు జకర్యా దేవుని పిలుపును అందుకొని దేవుని సన్నిధానానికి వెళ్ళాడని మనమందరం నమ్ముతున్నాం. అయితే మన ప్రియులు మన దగ్గర నుంచి పోబడినప్పుడు మనకి మరి దుఃఖము, వేదన, బాధ ఉంటుంది. అయితే దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పలేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగువచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేదురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘం మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉండము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకోండి. ఆదరణకర్త అయిన దేవుడు మనతో మాట్లాడే మాటలు మనల్ని ఆదరించవలసిందే. మన మాటలు ఆదరించేవి, కానీ దేవుని మాటలు మనల్ని ఆదరించేవి. ప్రభునందు నిద్రించిన జకర్యా గారు మనకంటే ముందుగా ఆయన ప్రభువుతో కూడా తిరిగి వస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే ప్రభువునందు నిద్రించారో వారు ధన్యులు అని చెప్తున్నాడు. మరి మనమైతే వారికంటే ముందుగా ప్రభువును చేరాం, కానీ వారు ఆయనతో పాటు తిరిగి వస్తారని మనమందరం కూడా ఒక నిమిషంలో లేకపోతే ఒక
ప్రతి కాలంలో మార్చబడి మరి పైకెత్తబడి మనమందరం కూడా కలిసి సదాకాలము ప్రభుతో కూడా ఉంటామని దేవుని వాక్యం చదివిస్తూ ఉండగా, అది మన నిరీక్షణ అయి ఉండగా, నిరీక్షణ లేని ఇతరులు దుఃఖిస్తారు, కానీ మనము దుఃఖించవలసిన అవసరం లేదు. మనకు ఆ నిరీక్షణ ఉంది. ఎందుకంటే ఒక దినాన మనము జకర్యా గారిని కలుసుకుంటాం. మనమందరం కలిసి సదాకాలం ప్రభుతో కూడా ఉంటాం. ప్రభునందు నిద్రించిన వారితో కూడా మనం కూడా కలిసి ఉంటామని, ఒకవేళ మనం కూడా నిద్రిస్తే అందరం కలిసి ప్రభుతో కూడా సదాకాలం ఉంటామని దేవుని మాటలు మనకు సెలవిస్తూ ఉండగా, మనం ఆదరించబడి మరి సంతోషంగా ఈ కార్యంలో ముందుకు సాగవలసిన వారమై ఉంటున్నాం. ఈ పార్థివ దేహాన్ని మనం భూమిలో పాతిపెట్టుబడి ఒక దినాన లేచునన్న నిరీక్షణతో మనం భద్రపరచవలసిన అవసరత ఎంతైనా ఉంది. మనం ఆ కార్యంలో మనం ముందుకు సాగుతుండగా ప్రభు మనకు తోడై ఉండి ప్రతి విధమైన లోటు తీర్చి దేవునికి మహిమార్థం మరి ఇంటి వారికి ఆదరణ నిమిత్తం ఈ కార్యం జరిగించులాగిన ప్రభు మనకు సహాయం చేయనుగాక. దేవుడికి కొద్ది మాటలు దీవించుగాక. ప్రార్థించుకుందాం. పరమదాసుడైన మా పరమ తండ్రి, ఫస్ట్ నీ పాదముల స్తుతి స్తోత్రమునైనా తండ్రి, నిన్నటి వరకు మా మధ్య తండ్రి జీవించిన జకర్యా గారిని మేము మీ పాదములు జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. బిడ్డనైనా మీరు ప్రేమించి మీ సన్నిధానం పిలుచుకున్న రీతిని బట్టి నీకు స్తుతి చెల్లిస్తున్నాం తండ్రి. తనకు కలిగిన వేదన బాధనంతటి నుంచి తండ్రి మీరు నాయన నెమ్మది ఇచ్చి తండ్రి నిత్య విశ్రాంతిలోనికి ఆ బిడ్డను ప్రవేశపెట్టినందుకు మీకు స్తుతి చెల్లిస్తున్నాం. మీ సన్నిధికి మీరు పిలుచుకున్నారు తండ్రి, నీకు స్తుతి చెల్లిస్తున్నాం. అయితే నాయన కుటుంబం గాయపరచబడి ఉంది తండ్రి. మరి వారు ఆదరణ పొందవలసి ఉంది. మీ మాటల చేత వారిని ఆదరించుకుని వేడుకుంటున్నాం. ఆదరణకర్తవైన దేవుడు తండ్రి, నీవు నాయన కావాలని ఎవరిని బాధ పెట్టవు, ఎవరిని తండ్రి గాయపరచవు. అయితే నీ చిత్త ప్రకారం తండ్రి ఈ కార్యములు జరుగుతుండగా తండ్రి నీ చిత్తానికి మేము లోబడి తండ్రి మేము ముందుకు సాగే కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఇంటి వారిని దీవించమని వేడుకుంటున్నాం తండ్రి. తల్లి గారిని దీవించండి, ఇద్దరు కుమారులను కుమార్తెను దీవించమని వేడుకుంటున్నాం. వారికి ఉన్న దుఃఖాన్ని తండ్రి నివారణ చేయమని వేడుకుంటున్నాం తండ్రి. మీ చిత్తానికి లోబడేదానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. సంతోషంగా తండ్రి మేమందరం కూడా ఒక దినాన్ని మీ సన్నిధిలో కలుసుకుంటామన్న నిరీక్షణతో తండ్రి కార్యంలో ముందుకు సాగే కృపను అనుగ్రహించమని తండ్రి. ప్రతి విధమైన సహాయము తండ్రి కుటుంబం వారికి అందించమని, ఈ కార్యం మీ మహిమార్థం జరిగించుకునేదానికి సహాయం చేయమని నీకే వందనాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఆయన ఆదరణ చేరి ఉన్న మనంతతో మరి ముఖ్యంగా విడువబడిన కుటుంబంతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైండి నడిపించిన కాక. వారు తెలియజేస్తున్నారు. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. సహోదరులారా, మీ వద్ద మా ప్రవేశము వ్యర్థము కాలేదు గాని మీరెరిగినట్టి మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానము పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యం తెచ్చుకుంటేమని మీకు తెలియను. ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు గాని సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యమని దేవుని వల్ల ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టే వారం కాక
మనదేళ్లను పరీక్షించు దేవుని సంతోషపెట్టి వారమే బోధించున్నాము. మీరు ఎరిగి ఉన్నట్టు మేము ఇచ్చగపు మాటలైనను ధనాపేక్షను కప్పిపెట్టి వేషంనైనను ఎన్నడూ వినియోగింపలేదు. ఇందుకు దేవుడే సాక్షి. మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తలమైనందున అధికారం చేతకను సముద్రమైనను మీ వల్లనే కాని ఇతర వల్లనే కాని మనుషుల వల్ల కలుగు ఘనతను మేము కోరలేదు. అయితే స్తన్యం ఇచ్చు తల్లి తన సొంత బిడ్డను గారవించినట్లుగా మేము మీ మధ్యను సాధురమయ్యంటిమి. మీరు మాకు బహుప్రియులయ్యంటిరి కనుక మీ యందు విశేషాపేక్ష గల వారమై దేవుని సువార్తను మాత్రం కాక ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఊహించలేనే నీ కృపలేని క్షణమును కోపించుచుని వాత్సల్యము నాపై చూపినావే. ఊహించలేనే నీ కృపలేని క్షణమును కోపించుచుని వాత్సల్యము నాపై చూపినావే. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. మర్యాదలు మమకారాలు గతించిపోవునే ఆత్మీయులతో అక్షయానుబంధం అనుగ్రహించితివే. లోక మర్యాదలు మమకారాలు గతించిపోవునే ఆత్మీయులతో అక్షయానుబంధం అనుగ్రహించితివే. అందుకే స్తుతిగల మహిమల స్తోత్రాంజలి. అందుకే స్తుతిగల మహిమల స్తోత్రాంజలి. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. థామస్ గారు వచ్చి ప్రార్థించవలసిందిగా కోరుచున్నారు. ప్రార్థించుదాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, మీ కుమారుడు మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మేమందరము ప్రభువా మీ దీన దాసుడు తండ్రి, మీ దీన సేవకుని యొక్క తండ్రి గారు జకరయ్య గారు మీ పిలుపునందుకొని నిత్య విశ్రాంతికై మీ దగ్గరికి కొనిపోబడ్డాడని మేము నమ్ముతున్నాం. మరణము జీవితానికి ముగింపు కాదు, నిజ జీవితానికి అది ప్రారంభమని మీ వాక్యం సెలవిస్తుంది. పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచు వాడు చనిపోయినను
తిరిగి బ్రతుకునని మీరు సెలవిచ్చారు. ఇదిగో నాయన, ఈ లోకంలో ఆయన బుజ్జయ్యగా జన్మించి నిన్ను అంగీకరించడం ద్వారా జకరయ్యగా ప్రభువా తన జీవితాన్ని చాలించి నిత్య విశ్రాంతిలో ఉంటున్న రీతిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. దుఃఖ సాగరంలో ఉన్న ఆయన భార్య, వారి పిల్లలు, వారి కుటుంబ సభ్యులు, వారి బంధువులను మీరు సమయంలో ఓదార్చండి. కనికరం గల దేవుడు, సమస్తమైన ఆదరణ అనుగ్రహించే తండ్రివి, బిడ్డలను మీరు ఆదరించండి, ధైర్యపరచండి. మీ కుమారుని మరణ పునరుద్ధానముల ద్వారా మాకు ఇచ్చిన రక్షణకై, దేవ నిరీక్షణకై, ఆదరణకై మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ కొనియాడుతూ మా రక్షకుడు త్వరగా రానయ్యున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ఉద్దేశాన్ని, నమ్మకాన్ని, నిరీక్షణ అపోస్తలుడు పౌలు తెలియజేశాడు. కనుక యేసు మృతి పొంది లేచనని మీరు నమ్మిన యెడల, హల్లెలూయా, యేసుక్రీస్తు ప్రభు ఎందుకు మృతి చెందాడు, ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? ఈ పాపములో ఉన్నటువంటి మనుషులను రక్షించుటకు ఆ దేవాది దేవుడు యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చి ప్రతి పాపిని క్షమించుటకు, ప్రతి పాపాన్ని తీసివేయుటకు, పాపములో ఫలాన్ని నరకాన్ని తొలగించి తీసివేయుటకు ఆయన రక్తము కార్చుటకు ఈ లోకానికి వచ్చాడు. అలాగే వచ్చిన వారు ఎవరు లేరు. కనుక ఆ యేసుక్రీస్తు మృతి పొందాడు అనగా నా పాపముల కొరకు చనిపోయి తిరిగి లేచాడు అనే సత్యాన్ని మీరు నమ్మితే మీరు దుఃఖపడకూడదు. ఆమేన్. మీరు ఏడవకూడదు. అనగా విజయ తిరిగి లేస్తాడు. కానీ తండ్రి పోయాడు, లేకపోతే భర్త పోయాడు, లేకపోతే చిన్నాయన పెదనాయన పోయాడని అలా ఏడవచ్చు. కానీ ఆయన తిరిగి లేవడు, రావడు అనేటువంటి ఉద్దేశంతో కాదని మాత్రము అపోస్తలుడు పౌలు తెలియజేస్తాడు. కనుక తప్పకుండా ఆయన వస్తాడు. మనమందరము కూడా ఒకసారి ఆయనతో కూడా ఏకముగా చేరి ప్రభుతో కూడా ఉంటాము. కాబట్టి మీరు నిరీక్షణ కలిగి లోకంలో జీవించమని చెప్తాడు. ఆమేన్. సో యేసునందు విశ్వాసం ఉంచి నిరీక్షణతో ఉన్నవారు విజయం నిద్రించారని చెప్పాలి, కానీ మరణించారని చెప్పడానికి వీలు లేదు. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సమాధి మీద చాలా మంది ఏమని ముద్రిస్తారంటే మరణము, జననము, మరణము అని రాస్తారు. కానీ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి మరణం అనే మాట లేదు. స్లెప్ట్ ఇన్ ద లార్డ్ అంటారు. అనగా ప్రభునందు నిద్రించారు అని రాస్తారు. ఆమేన్, హల్లెలూయా. అదే ఇతరులకు మనకు తేడా ఏంటంటే జననము, మరణము కాదు, గాని దేవుని యందు యేసుక్రీస్తు నందు నిద్రించాడు. ఆమేన్. యేసుక్రీస్తు నిద్రిస్తే యేసుక్రీస్తు లేస్తారు. హల్లెలూయా. కనుక చిన్న ప్రార్థన చేసుకున్నాం. విజయ నిద్రించాడు కానీ మరణించలేదు. ఆయనకు ఒక నిరీక్షణ ఉంది. నేను యేసుతో ఉంటాను, ఆయన రాజ్యములో ఉంటాను, శాశ్వతంగా ఆయనతో ఉంటాను అనేటువంటి ఆ నిరీక్షణ ఈరోజు మనం ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు. యేసుక్రీస్తులో మాకు ఒక నిరీక్షణ కలుగ చేసావు. ఈ నిరీక్షణ మమ్మల్ని సిగ్గుపరచదు అని చెప్పావు, నీకు వందనాలు. శుభప్రదమైన నిరీక్షణ అని చెప్తావు, నీకు వందనాలు. యేసుతో ఉన్నటువంటి ఆ నిరీక్షణ మమ్మల్ని అది సిగ్గుపరచదు ప్రభు, నీకు స్తోత్రములు. నిరీక్షణ అనేది యేసులో తప్ప ఇంకెక్కడ మాకు దొరకదని నీ వాక్యం చెబుతూ ఉంది, నీకు స్తోత్రాలు. ఎందుకంటే పాపుల కొరకు వచ్చిన వాడు యేసు, పాపుల కొరకు మరణించిన వాడు యేసు, పాపములను క్షమించిన వాడు యేసు, క్షమింపబడిన వారిని తీసుకుని వెళ్ళడానికి వచ్చేది యేసు అని నీ వాక్యం చెబుతూ ఉంది, నీకు స్తోత్రాలు. ఆ రీతిగా ప్రభువా విజయాన్ని ఎందు విశ్వాసం ఉంచాడు, పాపములు క్షమించబడ్డాయి, రక్షణ అనుగ్రహించబడినది, శాశ్వత లోకానికి వెళ్ళేటువంటి నిరీక్షణ యేసునందు ఇవ్వబడింది. దాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఇంకనూ ఎవరైతే పాప క్షమాపణ పొందుకోలేదు, రక్షణ పొందుకోలేదు ప్రభు, అట్టి వారికి నీ రక్షణ, అయా నిరీక్షణ మీరు దయచేయమని ఆశీర్వదించమని, కుటుంబాన్ని దుఃఖములో ఉన్నటువంటి బిడ్డలను ప్రభు, దుఃఖములో ఉంటే రక్త సంబంధం ఇరు పొరుగు వారిని, స్నేహితులను మీరు ఓదార్చమని, వారికి కూడా రక్షణ నిరీక్షణ కలిగి చేయమని యేసు క్రీస్తు శ్రేష్టమైన నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తర్వాత మరి ఇక్కడ నుంచి ఆ రోడ్డు దాకా, అటు రోడ్డు దాకా మరి బాక్స్ ని మోసుకెళ్ళటం జరుగుతుంది. అక్కడి నుంచి మరి లోన్ స్టార్ చర్చ్కి తీసుకెళ్ళటం జరుగుతుంది. అక్కడ ప్రార్థన అనంతరం వరీల గ్రౌండ్ లో మరి బరీలు చేయబడుతుంది. దయచేసి బంధువులు, రక్షణ సంబంధికులు, స్నేహితులు ప్రతి ఒక్కరూ సహకరించవలసిందిగా మరి కోరుచున్న ఈ సమయంలో ఆశీర్వాదంతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ముగించుకున్నాం. మాకు వచ్చును గాక, నీ చిత్తము పరలోకం నుండి ఎలాగో అలాగే భూమి మీదను ఎరగరును గాక.
మాకు కావాల్సిన ఆహారము మాకు దయచేయము. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మరణములు క్షమించుము. మమ్మల్ని శోధనకు తేక నుంచి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనవి తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగం ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య ఆదరణ ఇక్కడ చేరిన మనకును దుఃఖముల కుటుంబానికి ఆదరించి పరిశుద్ధపరిచి శుభప్రద నిరీక్షణతో కాపాడును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవాది దేవుడే తన పోలిక నీకిచ్చెను, తన ఆశ నీలో చూసి పరితపించి పోవాలని. దేవాది దేవుడే తన పోలిక నీకిచ్చెను, తన ఆశ నీలో చూసి పరితపించి పోవాలని. కన్న తండ్రినే మరచి కాటికెళ్ళిపోతావా, నిత్య జీవం విడిచి నరకమెళ్ళిపోతావా. కన్న తండ్రినే మరచి కాటికెళ్ళిపోతావా, నిత్య జీవం విడిచి నరకమెళ్ళిపోతావా. ఎన్ని చేసినా
Praise the Lord. Hallelujah. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాను. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. మహాపరిశుద్ధుడ, మహాగరుడ, ప్రేమ నమ్మకం కలిగిన పరలోక తండ్రి, మీ పరిశుద్ధ బాబన్న తల అట్టుంది కదా, అట్టే ఇదిగో అటు తిప్పుకోండి ఆయన, ఇదిగో అటు తిప్పుకొని ఇటు వచ్చేయండి. తల ఇటు పక్క ఉంది కనుక్కో. అట్టే అట్టే వెనకలండి, అట్టే తల అట్టుగా ఉండాలా, అట్టుగా చెప్పులు వేసుకోండి ఆయన. దాని పైన నుంచి అట్రాని, దిగండి. దాని పైన నుంచి అట్టే పెట్టరాని కాలు పెట్టబాక. సరే సార్, దాన్ని పట్టుకో ముందు. దీని మీద పెట్టుకోండి అది. ఓకే, అట్టే జాగ్రత్త జాగ్రత్తగా అట్టే పట్టుకోనా పట్టండి. బాక్స్ ప్రార్థనతో ఈ యొక్క సమాధి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. మరి ప్రారంభ ప్రార్థన ఫస్ట్ బాబు గారు చేస్తారు. ప్రేమ కలిగిన మా యేసయ్య, కృప కలిగిన మా నాయన, నీకు వందనాలు చెల్లిస్తున్నాం స్వామి. ప్రభా, నీ దాసుని నీ యందు నిద్రించి, ప్రభా తన యాత్ర ముగించి నీ యందు చేరి ఉండగా కృతజ్ఞతాశతో చెల్లిస్తున్నాం. ప్రభా, ఇంతవరకు క్రమంగాను మర్యాదకు జరిపించిన ప్రియకి దేవుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఇక మీదట అన్ని విషయాల్లో కృప చొప్పును ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, భూమికి తండ్రి తన దేహాన్ని సమర్పిస్తున్నాం. తండ్రి అయిన దేవుడా, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడా, నువ్వు అంగీకరించి అన్ని విధాలుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, ఇక్కడ నీ దాసుని సులువు చాటు మరుగుపరిచి ఆయన ఏం మాట్లాడని ఉద్దేశం కలిగిన పరిశుద్ధాత్మ దేవుడా, మాట్లాడి నీ నామ గణపరచుకో. సమస్తం దాన్ని నామ తెచ్చుకోని మహిమా గణపని ఒక్కడు పొందుకోమని తండ్రి నాయన విడవబెట్టి కుటుంబాన్ని ఆదరించి ఓదార్చమని నీకే మహిమ చెల్లిస్తూ యేసయ్య నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. పంచదీనమందు దూత బోరనూదుచుండగా నిత్యవారసంబు తెల్లవారగా రక్షణందుకున్న వారి పేర్లు పిలుచుచుండగా నేను కూడా చేరియుందు నచ్చట, నేను కూడా చేరియుందు.
నువ్వు కూడా నిలబడండి అట్ట వరుసగా నిలబడండి అంటే రా వెళ్తున్నా ఇటు వచ్చేయి ఇటు వచ్చేయి ఆ రోజే మూసుకోండి ఓకే చూసారా మొదలు పెట్టి మా బాక్స్ చేస్తున్నాం. కళ్ళు మూసుకోండి. ప్రసన్న కుమార్ ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు వందనములు స్తోత్రములయ్యా. నీ కుమారుడు యేసుక్రీస్తు నామములో ఆయన మాకు రక్షణ ఆనందం కలుగు చేశావు. ఇదిగో నా తండ్రి, భూలోకంలో జీవించినంత కాలం జీవించి తిరిగి రండి అని చెప్పి వాక్యం ద్వారా చదివించావు. నీ ప్రియకుమారుడు నిన్ను తెలుసుకున్న నీ దాసుడు జకరియా గారిని బట్టి నీకు వందనములు తెలియజేస్తున్నాం. నీ యొక్క సన్నిధిలో ఉన్నాడని, నీ సన్నిధిలో నిద్రించుతున్నాడని మేము విశ్వాసంతో ఉన్నాం. ఈ లోకంలో నిన్ను ప్రకటిస్తున్నామయ్యా. మేము తిరిగి లేచినప్పుడు ఈ యొక్క శరీరాన్ని వదిలి ఆత్మ మహిమ శరీరంగా రూపుదిద్దుకొని నీ యొక్క స్వరం విని ఈ రాజ్యంలో తిరిగి చేర్చుటకు మహాపరిశుద్ధ మహాగుండ మహోన్నత మహింగల రాజా, రాజులకు రాజా, ప్రభులకు ప్రభా, కరుణావాచ్యులు కలిగిన దేవా, యెహోవా కరుణామయుడ దయామయుడ యేసయ్య, పరిశుద్ధాత్మ దేవ త్రియేక దేవ, వందనాలు స్తుతులు స్తోత్రాలు. నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి యందు నెరవేరునుగాక. ఆయన దినమంతా మమ్మల్ని కాపాడు. ప్రతి కార్యక్రమంలో మీరు తోడై ఉన్నారు. మా బలం చేత, మా శక్తి చేత, మా ధనము చేత, మా జ్ఞానం చేత మేము ఏమీ చేయలేము. కేవలం మీ కృప మూలంగా బతుకుతున్న బిడ్డలు నాయన. మీ కృప మూలంగా మమ్మల్ని నాయన ప్రతి నిమిషం గైడ్ చేస్తూ నడిపించావు నాయన. అయ్యా, అందరినూ సమకూర్చి నాయన ప్రభా, ఘనంగా నాయన ఈ భూస్థాపిత కార్యక్రమాన్ని నాయన ప్రభా మీ నామ మహిమార్థమైన అయినా జరిగించుకున్నావు. వాళ్ళని కుటుంబానికి కావాల్సిన ఆదరణను దయచేస్తున్నందుకు, నిరీక్షణను దయచేస్తున్నందుకు వందనాలు. ఆయన ఏమై ఉన్నామో మీరు ఎరిగి ఉన్నారు ప్రభా. ఆయన మేమేమై ఉన్నానైనా మీ సన్నిధిలో నాయన మా జీవిత పర్యాంతం వరకు నాయన నిన్ను కలిగి జీవించి నాయన మీ నిరీక్షణలో మేము విశ్వాసం కలిగి బ్రతకడానికి కావాల్సిన కృపను నాయన మాకు అయినా ప్రభా ఇప్పుడు వాళ్ళ కుటుంబానికి తల్లికి దయచేయండి ప్రభా. నాయన మీరు తోడున్నారు కాబట్టి మేము సంతోషంగా ఉన్నాము నాయన. మీరు తోడున్నారు కాబట్టి మేము మీ పనిని కంప్లీట్ చేసుకోగలిగాము తండ్రి. మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతాం. యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము
మనకు మన కుటుంబాలకు వచ్చినటువంటి బంధుమిత్రులు రక్త సంబంధికులందరికీ వచ్చిన స్నేహితులు వారి కుటుంబాలకు సదాకాలం రాకడ పర్యంతం నాకు నా కుటుంబానికి పరిచర్యకు తోడుగా ఉండి దీవించి నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.